జాగ్రత్తగా ఉండండి. కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, అలాంటివి అధిగమించాలా. మరి మనసున్న డాక్టర్లు ఉన్నారు, కొంచెం ఏదైనా వైద్యం కావాలంటే మన డాక్టర్ గారిని సంప్రదించవచ్చు, చిన్నపిల్లల డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. మీకు గ్యాస్ సమస్య ఏదైనా ఉంటే మన సుధాకర్ బాబు గారు ఉన్నారు, వాళ్ళు ఇంకేమైనా సమస్యలు ఉంటే నేను మీకు తోడుకుంటాను, మీకు ఇబ్బంది ఏం లేదు. సర్పంచ్ గారు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. మీకు ఏదొచ్చినా సెక్రటరీ ఉంటుంది ఆ అమ్మాయికి చెప్పండి. మీరు అన్ని అందరికి మగవాళ్ళకి చెప్పలేకపోయినా కనీసం సెక్రటరీ కానీ చెప్పండి, వాళ్ళు చేస్తారు. దయచేసి మీ శుభ్రత, మీకు ఆరోగ్యం, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, సర్దుకొని పిల్లల్ని జాగ్రత్తగా ఉంచాలి. బయటికి పోనీయద్దు, ఆడుకోనియద్దు. ఒక పిల్లల్ని కాళ్ళుచ్చుకోనియద్దు. బయట నుంచి ఏ ఊరు నుంచి వస్తే వాళ్ళని శుభ్రంగా సబ్బిచ్చి కాళ్ళు చేతులు కడుక్కున్నాకనే లోపలికి రమ్మనండి. ఎవరైనా కానీ 2-3 సార్లు దగ్గారంటే మటుకు వాళ్ళ బయటికి పంపించండి. ఇల్లంతా శుభ్రంగా చేసుకోండి. ఇంట్లో మీరు ఎవరికి లాగా ఉంటే మంచిది, పాత రోజులే మంచిది పాటించండి. అర్థమైందా? వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కొంచెం నోరు పొక్కలు ఇచ్చుకోండి, తగ్గుద్ది. పాలు ఏమన్నా ఉంటే పాలు కానీ, లేకపోతే మజ్జిగ తాగేటప్పుడు కొద్దిగా చిటికెడు ఉప్పు వేసుకోండి, తాగండి, తగ్గుద్ది. వేడి నీళ్ళు మీరు ఎన్నిసార్లు తాగినా గోడు వెళ్తాను, మీరు తాగుతుండండి. ఈ డాక్టర్ గారు ఇవన్నీ నాకు చెప్తే మీకు నేను చెప్తున్నాను.